నర్సయ్య గారు నమస్కారం. నమస్తే సార్, వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ క్లియర్ ఉంది సార్. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాట ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో సమాజానికి, తెలంగాణ పౌర సమాజానికి, అట్ ద సేమ్ టైం తెలుగు పౌర సమాజానికి ఆయన రెండు రాష్ట్రాలని విడదీసి ఆయన ఏం చూడలేదు ఒక రకంగా. అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ప్రముఖులు ఇంత కష్టపడి ఇంత విజ్ఞానాన్ని మనకు పంచుకుంటూ వచ్చారు, వీళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత అంటూ 5గురిని సిఫార్సు చేస్తే 5గురికి కూడా అవార్డు అనేది దక్కలేదు అన్న ఆక్రోశాన్ని ఆయన వెలుగుచ్చారు. ప్రధానికి లేఖ రాస్తాను అని. సో బీజేపీ వారు అనేది ఏంటంటే మరి 60 ఏళ్ల పాటు భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 2014కి ముందు కూడా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి అప్పుడు వీళ్ళకి ఎందుకు గుర్తు రాలేదు, రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అన్నటువంటిది వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దానికి మీరే ఉంటారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు పద్మ అవార్డులు అనేది ఒక గౌరవానికి సూచిక. ఎవరైతే సమాజానికి మంచి జరగాలని ఏవైతే కృషి చేసిండ్రో వాళ్ళకు గుర్తింపుగా మన భారతదేశం ఇస్తున్నటువంటి ఈ గౌరవం. అయితే నేను రాజకీయ కోణంలో విమర్శలు చేయను, కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఆర్గనైజ్డ్ పొలిటికల్ సిస్టమ్ లో వాళ్ళు ఏమైతే చేయాలనుకుంటారో అదే చేస్తున్నారు తప్పితే జనము ఏమనుకుంటున్నారు, జనములో ఎలా గుర్తింపు తీసుకురావాలి, కష్టపడ్డ వాళ్ళందరినీ గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనలు మాత్రం భారతీయ జనతా పార్టీ లేదు అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మనకు అర్థమైతేనే ఉన్నది. ముఖ్యంగా కూటమి ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. నేను ఒకటే అంటున్నా, గద్దర్ గారు ఎందుకు గుర్తులేరండి? మీరు భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం మీరు ఏ గల్లీలో పోయినా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు అని చెప్తా ఉన్నారు. గద్దర్ గారిని కనీసం నేనంటున్నా, మేము ఇచ్చినము, ఇవ్వలేదు, పంపినము, పంపలేదు అనేది పక్క పెట్టండి. ఎవరికి తెలియదు భారతీయ జనతా పార్టీ నాయకులకు? ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుడు కిషన్ రెడ్డి గారికి తెలియదా? లక్ష్మణ్ గారికి తెలియదా? ఇంకా ఇంద్రసేన ఇంతకు ముందు చేసినటువంటి వాళ్ళందరికీ తెలియదా? గద్దర్ గురించి ఎవరికి తెలియదండి? అందశ్రీ గారు మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన పాట రాసిరు. వాళ్ళ గలం నుంచి ఎన్నో విన్నాం, ఎన్నో చూసినాం. అసలు ఉర్రూతలు ఇచ్చినటువంటి వ్యక్తులు. నేనేమంటున్నా, ముఖ్యంగా ఇంతకంటే ముందు నేను చెప్పాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికైతే పద్మ అవార్డులు దక్కినాయో వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు జీవితంలో వాళ్ళ కష్టానికి గుర్తింపు వచ్చిందని మాత్రమే తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తా ఉంది నేనైతే. కానీ మేము పంపినటువంటి, అంటే రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఒక టీముగా ఏర్పాటు చేస్తా ఉంది. దీంట్లో రాజకీయాలకు అవకాశం ఇవ్వద్దు అనేదే నా అభిప్రాయము. నేనైతే ఘాటు విమర్శలు చేయడం కాదు, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి, మీరు చదివినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి 5 పేర్లను చూస్తే కళ్ళకద్దుకోవాల్సిన పేర్లు. మీరు ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాలలో కూడా మీరు వెళ్ళి అడిగితే వాళ్ళ గురించి ఎన్ని విషయాలు చెప్తారు, అసలు వాళ్ళు ఏం చేసిరు, అసలు ఒక ఉర్రుతలుగి ఒక ఉద్యమాన్ని నడిపించిన కొందరు, ప్రజలను నడిపించినటువంటి కొందరు, పాటను నడిపించినటువంటి కొందరు, వీళ్ళకి ఎవ్వరికి కూడా కనీస గౌరవం ఇవ్వనందుకు బాధపడుతున్నాం. ఎందుకు ఇచ్చిరని ఇచ్చిన వాళ్ళని గురించి నేను అనట్లే, ఎందుకంటే వాళ్ళు అర్హులు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిండ్రు, మాకు సంతోషం, మేము గౌరవిస్తాం, వాళ్ళకు పాదాభివందనం చేస్తాం అని చెప్తా ఉన్నా. కానీ ఈ 5గురు కూడా తక్కువ కాదు కదా అనే ఒక బాధలో మాత్రమే మేము కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. మిత్రుడు ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడుతూ అయినాడు, ఏమై 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఈ 4 కాదు, మీరు పోయినాక కూడా ఇంకా ఉంటాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇప్పుడు మీరున్నారు, ఇంకో పార్టీ వస్తుంది, ఎవరైనా వస్తుంది. అది కాదు నేను అనేది. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక రాష్ట్ర ప్రభుత్వము మీకు పంపించిన 5 పేర్లలో మీరు దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడానికి ఉన్న కారణాలు కనీసం ప్రజల కన్నా వివరించవలసిన పరిస్థితి ఉంటుంది కదా. చాలా పెద్ద ఎఫెక్ట్ అండి ఇది, మామూలుగా కాదు. ఇప్పుడు ఈ 5 పేర్లలో ఒక్కరికి కూడా రాకుండా పోవడము అనేది, కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతిన్నదని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మా మందకృష్ణ అన్నకి ఇచ్చారు, మేము ఎవరం కాదంటలేము, నెత్తిలో పెట్టుకుని పూజిస్తాం, మాకేం తప్పులేదు. అదేవిధంగా ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకుంది అంటే, ఈ ప్రభుత్వం ఈ 3 అంటే 3.0 ప్రభుత్వము కూటమి వాళ్ళ ప్రభావం ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం పంపించిన ఒక పేరు కూడా ఉండదు, ఇంకొక రాష్ట్రంలో ప్రభుత్వం పంపించిన అన్ని పేర్లు ఉంటాయి. నేనేమంటున్నా, ఇది చూస్తే సామాన్య మానవులకు కూడా, మామూలు వ్యక్తులకు కూడా ఈ విషయం అర్థమవుతా ఉంది. మరి మోడీ గారు ఈ మాత్రం జాగ్రత్త ఎందుకు తీసుకోలేదో అర్థం కావటం లేదు.
ఇప్పుడు మనం అందరం దేశకి నేత అంటాం, లేకపోతే ప్రపంచ నేత అంటాం మోడీ గారిని. ప్రపంచం అంతా సమానం అంటాడు మోడీ గారు. అందరూ నా మిత్రులే, నా పిల్లలే అంటాడు మోడీ గారు. మరి ప్రభుత్వము, ఈ తెలంగాణ ప్రభుత్వం మోడీ మదిలో లేదా? తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి ఈ 5 పేర్లు మోడీకి కనిపించలేదా, వినిపించలేదా, చూడలేదా? నేను ఆ బాధలో మాత్రమే నేను చెప్తున్నా, అంటే వాళ్ళకి విన్నవిస్తున్నా తప్ప ఇది విమర్శగా కూడా తీసుకోవద్దు. కానీ నేను దయచేసి నేనేమంటున్నా, ఈ 5 పేర్లు ఎవరు కూడా తెలంగాణలో ఇవాళ మీరు డిబేట్ ఇంకా వేరే పెట్టండి, వేరే పోల్ పెట్టండి, ఎవరైనా ఒక్కరన్నా ఈ 5 పేర్లను రిజెక్ట్ చేస్తారేమో, వద్దంటారేమో, మీరు ఒకసారి పోల్ కూడా చేసి చూడండి. అయితే కాబట్టి నరసింహ గారు, నా పాయింట్ ఏంటంటే 139 మందికి ఇచ్చామన్నారు. అంటే 139 అనేది ఏ ప్రాతిపదిక? దామాషా ప్రకారం తీసుకున్నారా, లేదంటే రాష్ట్రంలో ఇంతమందికే ఇవ్వాలని, లేదంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి, ఇలా అసలు ఏ రకంగా 139? 150 మందికి ఎందుకు ఇవ్వకూడదు? 76వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి 76 × 3 జెండాలో ఉన్నటువంటి 3 రంగులకు అనుగుణంగా 376లు వేసుకుంటే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వచ్చుగా, ఆ లెక్కనన్నా చెప్పుకోవడానికి. అంటే ఇది జస్ట్ ఒక చిన్న లాజికల్ అంతే. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నట్టు పాయింట్ కూడా కాదు. ఇప్పుడు నేను డీటెయిల్స్ లో పోతే ఇంకా వేరే కథ ఉంటది. ఎందుకంటే మీరు ఇప్పుడు పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళను ఒకసారి గమనించి, రాని వాళ్ళను ఒకసారి గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో రాజకీయ వాతావరణమే కనిపిస్తుంది తప్పితే ఇంకొకటి కనిపిస్తలేదు. వాస్తవాలు ఇక నేను ఒక్కొక్క పేరు ఒక్కొక్కటి గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనం మన ప్రభుత్వాన్ని, మన దేశాన్ని, మన పద్మ అవార్డు విన్నర్లను మనం తక్కువ చూడకూడదు. ఎందుకంటే వారి జీవితంలో అత్యున్నత స్థానానికి చేరిర్రు. ఎవరైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ, ఎవరు సూచించినా సూచించకపోయినా ఇచ్చిన వాళ్ళు కూడా కానీ. అంటే మీ పాయింట్ అర్థమైంది, మీ పాయింట్ ఖచ్చితంగా అర్థమైంది. వివాదాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాస్తవాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసినటువంటి అవిశ్రాంతమైనటువంటి కృషి ఉంది, దానికి ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీంట్లో కించపరచడం అన్నటువంటి పాయింట్ని ఎవరు ఎక్కడ తీసుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా కించపరిచినట్టుగా మాట్లాడలేక, కానీ 5గురికి ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్న.